అంకుల్. మీ ఫేస్ చూస్తే ఇంకా మీరు కోలుకోవట్లేదే. అసలు ఏం జరిగింది అంకుల్? జ్యోతి ఎక్కడ? లోపల ఉందా? మాట్లాడరా అంకుల్? జ్యోతి ఎక్కడ? మిమ్మల్ని అడిగేది జ్యోతి ఎక్కడ? జ్యోతి ఘోరం. ఎవరు చేశారు? ఎవరు చేశారు ఈ పని? ఆయాల కొండ మీద నీతో కలబడ్డాడు చూడు కోటిగాడు. రౌడీ ఏదో నా మీద పగబట్టి ఇంకొకరితో చెయ్యి కలిపి నా చిట్టి తల్లిని ఎత్తుకుపోయాడు బాబు. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నిన్నే అడిగేది. నువ్వు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పటానికి కాదు నేను ఇక్కడికి వచ్చింది. నేను అడిగే ప్రశ్నకు నువ్వు జవాబు చెప్తే వినటానికి వచ్చాను. కోటిగాడెక్కడున్నాడు? కోటిగాడెక్కడున్నాడు? నాకు తెలీదు. కోటిగాడెక్కడున్నాడు? ఆడే నా కట్టుకున్న మొగుడు కాడు. ఎక్కడున్నాడు తెలియడానికి. నువ్వు కట్టుకున్న మొగుడు కాకపోవచ్చు, కానీ నీకు కావలసిన వాడు. చెప్పు, కోటిగాడెక్కడున్నాడు? నాకు తెలీదు. కోటిగాడెక్కడున్నాడు? నాకు తెలీదు. కోటిగాడెక్కడున్నాడు? నువ్వు ఒక్కసారి అడిగినా 100 సార్లు అడిగినా నేను చెప్పే జవాబు ఒకటే. ఆయన గురించి నాకు తెలీదు తెలీదు తెలీదు. కోటిగాడెక్కడున్నాడో చెప్పు. చెప్పకపోతే ఆడదానమని కూడా కనికరించను, ప్రాణాలు తీస్తాను. చెప్పు. నాకు తెలీదు. తెలీదు? చెప్పు. నువ్వు నా ప్రాణాలు తీసినా సరే నేను చెప్పేది ఒకటే. ఆయన గురించి నాకు తెలీదు. వాడెక్కడున్నాడో నీకు తెలుసు, నాకు తెలుసు. వాడితో చెప్పు, వాడి చావు నా చేతుల్లోనే రాసి పెట్టుందని. ఎక్కడికి నన్ను ఏడ్చిపోతున్నారు? ప్లీజ్ మా డాడీ దగ్గర తీసుకెళ్ళండి. మీకు కావాల్సినంత డబ్బు ఇప్పిస్తాను. మీకే గొడవ రాకుండా నేను చూస్తాను. ప్రామిస్, ప్లీజ్. ఏమిటి ఋషభ ఋషభ అంటున్నారు? మనలో చదువుకున్న వాళ్ళు హలో అంటారే, అదన్నమాట. నేను వెళ్ళి పెద్దలతో మాట్లాడొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. ఏటి శివయ్య పిల్లకాయ సేనాలకు వచ్చావు, ఏటి విషయం? ఏం లేదు పెద్దరా, నాకు ఆ పిల్లకాయకు ఆ పిల్లయ్య ఘోరమైన అన్యాయం చేశాడు. వాడిని రప్పించి బుద్ధి చెప్పాలని ఆ పిల్లను పట్టుకొచ్చాం. కొన్నాళ్ళు మేము ఇక్కడే ఉండటానికి నువ్వు అండగా ఉండాలి, మాకు నీడ చూపాలి. శివయ్య, నీ మనసులో నువ్వు ఇక్కడే ఉండొచ్చు. ఆ పల్లె మీద ఒట్టేసి చెప్తుందా, నీకే గల్లం రాదు. చాలా సంతోషం పెద్దరా, ఇప్పుడు వాళ్ళు ఇక్కడే ఉంటారు. నేను అలా అమ్మూరు గుడి దాకా వెళ్ళి వస్తాను. అట్లాగే శివయ్య పిల్లకాయ. కుషేమా కుషేమా, చూడు కుషేమా, ఇలా నేస్తాల కొట్టాయికి తీసుకెళ్ళు. నేస్తాను ఏదైనా తీసుకొచ్చి పెట్టు. వస్తా దొరా. ఏ కోటి, నువ్వు దీంతో ఇక్కడే ఉండు. నేను అలా గుడి దాకా వెళ్ళి మనకు సరుకులు తెచ్చే గౌరిని కలుసుకుని వస్తాను. ఆ బాబురావు గారు ఏం ఎత్తులు వేస్తున్నాడో, ఏం ప్లాన్లు వేస్తున్నాడో తెలుసుకుని వస్తాను. అదునా అదునా
ఏం దూరమ్మా? ఎవరికంటా పడకుండా రహస్యంగానే వచ్చావుగా? రహస్యంగానే వచ్చాను, కానీ శివయ్య బాబాయ్ ముందు ఇంకో మాట చెప్పాలి. ఏమిటది? నిన్న రాత్రి ఒక పట్నం కుర్రాడు నా ఇంటికి వచ్చాడు. కోటిగాడి దాడి చెప్పమని నన్ను సావగొట్టాడు. తెలియదని అబద్ధం చెప్పాను, కానీ వాడు మాత్రం అగ్గిరావుడ్లా కోటిగాడి సంగతి తేలుతానంటున్నాడు. పట్నం కుర్రాడా? వాడెవడు? కోటి రావద్దు. తోటి ఆడది ప్రమాదంలో ఉంటే రక్షించాలనే ఆలోచన లేని నువ్వు ఆడదానివా? ఏటి బాబు, నా చిట్టి తల్లిని అడవిలో దాశారా? అవును, అడవిలోనే ఎక్కడో దాచి ఉండాలి. కోటిగాడు కనిపించడం లేదు. ఆ రెండో వాడు మాత్రం నా చేతుల్లోంచి కొంచెంలో తప్పించుకున్నాడు. దొరుకుంటే వాడి చేత ఈ పాటికి నిజం కక్కించుండేవాడిని. ఇంతగా రెండో వాడెవడు? అదే ఈ కోటిగాడిలాగే అది మరో దుర్మార్గుడు అయ్యి ఉంటాడు. సరే, నేను వెంటనే బయలుదేరుతాను. వాళ్ళు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుంటాను. నా జ్యోతిని రక్షించుకుంటాను. నిజం కోటి, వాడెవడో ప్రాణాలకు తెగించినట్టున్నాడు. ఈ పిల్లని రక్షించుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. రాని నా కొడుకుని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకు గద్దలకు వేస్తా. కోటి, మనిషికి కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. ఆ కుర్రాడు వచ్చి తెలివిగా దెబ్బతీస్తే మనం పడ్డ కష్టం అంతా బూడిదవుతుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఈ పిల్లకు చీరా సారా పెట్టి సాగనమ్మంటావా? ఈ కొండజాతి మనుషులకి అడవి మధ్యలో ఉన్న గుహల్లోకి దారులు తెలిసే ఉంటాయి. మనం ఏ గుహలోకి వెళ్ళి మకాం పెట్టేద్దాం. నేను వెళ్ళి పెద్దలతో మాట్లాడి ఓ మనిషి సాయం తెస్తాను. ఇక్కడ మీరు ఏ చింత లేకుండా ఉండొచ్చు. పక్కనే గుడిగుడి కూడా ఉంది. ఇంకా నేను వెళ్ళొస్తా. ఏమంటున్నాడు? గులుగులు అంటే జలపాతం కోటి. ప్లీజ్ మిస్టర్, నాకు ఇక్కడ మతిపోయేటట్టుంది. చుట్టుపక్కల మనుషులుండి కూడా ఒక్క మాట అయినా మాట్లాడకపోతే నిజంగా నాకు పిచ్చెక్కేటట్టుంది. నీకు దండం పెడతాను, ప్లీజ్ నా దారి నన్ను పోనివ్వండి.
ఈ టార్చర్ నేను భరించలేను. ఒరేయ్, ఎందుకురా నన్ను ఇలా హింసిస్తున్నారు? ఎందుకురా నన్ను ఇలా చిత్రహింస చేస్తున్నారు? మీకు నేనేం పాపం చేశాను? ఈ నరక అతని కంటే చావటం మంచిదిరా. నన్ను చంపేయండి రా, చంపేయండి. ఒక్కసారిగా ప్రాణం తీయమంటే వినిపించుకోలేరా? ఆడపిల్లని అడవిలోకి తీసుకొచ్చి మతి పోగొట్టి చంపటం దారుణారా? నీకు అక్క చెల్లెలంటూ ఉంటే నన్ను హింసించగా చంపరా, చంపు. చేలం చిక్క చిక్క చేలం చిక్క చిక్క చేలం చేలం చిక్క చిక్క చేలం చేలం చిక్క చిక్క చేలం చిక్క 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 హా చిక్క 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 చేలం చిక్క 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 హా హా చిక్క చిక్క చేలం చేలం చిక్క చిక్క చేలం చిక్క చిక్క హా పాపరీట హా ఆపే వేట ఆడిత ఆట హా ఇస్తా కోట హా జీ